అసలు వద్దంటే వద్దు భయ్యా, ఈ మైక్ ఏం సెట్ అయితే లేదు. ఇంత సెట్ చేసుకుందామన్నా కూడా సెట్ అయితే లేదు. ఆన్లైన్ లో ఏమో రీఫండ్ ఆప్షన్ లేక రీప్లేస్మెంట్ అయితే చేసిన. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఓన్లీ గ్రెనారో P10 వైర్లెస్ మైక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ మైక్ని నేను రిటర్న్ చేయడానికి నా దగ్గర మెయిన్ కారణం వచ్చేసి మన దగ్గర ఉన్న GoPro Hero 10 అయితే అస్సలు ఫిట్ అయితే లేదనమాట. ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేసిన అయినా కూడా వర్కౌట్ అయితే లేదు. యాక్చువల్ గా నేను ఈ మైక్ తీసుకుందే GoProకి సెట్ అయ్యే విధంగా తీసుకున్నా. GoProకే సెట్ కానప్పుడు ఇక ఈ మైక్ తో నాకేం అవసరం. మీరు గనక మొబైల్స్ లో వీడియోస్ గనక చేస్తూ ఉంటే ఈ మైక్ అంటే బెస్ట్ మైక్ ఏది లేదు ఫర్ యూట్యూబ్ కోసం. యూట్యూబ్ లో వీడియోస్ అయినా చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అయినా చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ మొబైల్ ఫోన్ తోటే. ఫర్దర్ గా కెమెరాకు కనెక్ట్ అయ్యే విధంగా ఎన్నో ట్రై చేసిన. మన GoProలో ఉన్న C పోర్ట్ కి ఈ రిసీవర్ ని పెట్టంగానే లైట్ అనేది బ్లింక్ కావాలి. సో ఆ లైట్ అనేది రావడం లేదు. అందుకే ఈ మైక్ మనకు పర్ఫెక్ట్ కాదని అనుకునేగా ఇంకా వేరే విధాలుగా కూడా ట్రై చేసిన అనమాట. ఏ విధంగా ట్రై చేసినా కూడా వర్కౌట్ అయితే లేదు. మా అమన్గల్లో ఉన్న ప్రతి మొబైల్ షాప్ కి అయితే తిరిగిన అనమాట, ఎటువంటి యూజ్ లేకుండా పోయింది. అండ్ నా దగ్గర కూడా ఇవో కనెక్టర్లు ఉన్నాయి. ఆ కనెక్టర్ ద్వారా కూడా చాలా అంటే చాలా ట్రై చేసిన, అయినా వర్కౌట్ కాలే. ఏ విధంగా సెట్ చేయాలో నాకైతే అస్సలు అర్థం అయితే లేదు. ఏం చేయాలో కూడా అర్థం కాక ఇక ఒకటే ఆలోచించిన, మనం మొబైల్లో వీడియో చేసేటోళ్ళం కాం, మన GoPro తీసుకుందే వీడియోస్ తీయడానికి. మీడియా 3 కూడా తీసుకున్నా 8,000 పెట్టి, దాంట్లో కూడా కనెక్ట్ అయితే లేదు. ఇక ఏం చేయాలో తెలియక ఈ మైక్ గురించి ఒకటే ఆలోచించిన, బెస్ట్ పని ఇదే. అలాంటప్పుడు మన GoProకే కనెక్ట్ కానప్పుడు ఈ మైక్ మనకు అవసరమా అనే నా పెద్ద ఆలోచనతో అయితే దీన్ని అయితే రిటర్న్ చేసేస్తున్నా గైస్. ఇక వేరే ఆప్షన్ కనిపిస్తలేదు. ఆన్లైన్ లో రిటర్న్ చేద్దామని చూస్తే కేవలం రీప్లేస్మెంట్ మాత్రమే ఉంది, రీఫండ్ అనేదే కనిపిస్తలేదు. ఇక చేసేది ఏమీ లేక ఫస్ట్ టైం రీప్లేస్మెంట్ చేసుకొని సెకండ్ సారి వచ్చినప్పుడు రిఫండ్ అయితే చేసేద్దాం. సో ప్రస్తుతానికైతే రీప్లేస్మెంట్ అయితే చేసేద్దాం అన్నమాట. మైక్ వచ్చిన తర్వాత చూద్దాం. ఆ మైక్ తోటి కూడా ట్రై చేద్దాం ఒకసారి, వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అనేది. మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నా అనమాట. బాక్స్ ఎట్లా వచ్చిందో అట్లనే ప్యాక్ చేసుకున్నా, ఏం తీసుకోలే అందులోకి వెళ్ళి కూడా. అండ్ ఒక 2-3 డేస్ లోనే రీప్లేస్మెంట్ చేసింది కూడా వచ్చేసింది. ఈ బాక్స్ ను తీసుకోపోయి ఇంకో బాక్స్ అయితే ఇచ్చి పోతాడు. యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి కానీ సేమ్ టు సేమ్ ఉంటది. మన దగ్గర ఉన్న బాక్స్ అన్నకి ఇచ్చేసి అన్న దగ్గర ఉన్న బాక్స్ మనం తీసుకోవాలి. సో గైస్ 2 మైక్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. సో ఒక మైక్ అనేది మనం రిటర్న్ ఇచ్చేసినాం. అండ్ ఈ మైక్ మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. సో చూసుకోండి, ఇది కూడా సేమ్ మైక్, జస్ట్ రీప్లేస్మెంట్ చేసిన. ఇది రిటర్న్ చేసేద్దామని ఎంతో ప్లాన్ చేస్తున్నా కానీ అది రిటర్న్ అయితే లేదు, రీప్లేస్మెంట్ కాడికే వస్తుంది గైస్. సో ఈరోజు ఎట్లనన్నా సరే దీన్ని రిఫండ్ చేసి పైసలు మళ్ళీ తీసుకొచ్చి దీనిలాంటి మంచి మైక్ని అయితే తీసుకుంటా. ఇదే మైక్ తీయడేం లేదు, గ్రెనారో P10 మైకే, బట్ అది మన కెమెరా కనెక్ట్ అయితే లేదని జస్ట్ ఆ మైక్ని అయితే తీసుకుందామని చూస్తున్నాం గైస్. సో ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏముండదు, ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిందే. సో ఈ మైక్ ఆ మైక్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి అందరికి తెలిసింది గైస్. సో ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో చలో ఇలా వీకాలి గైస్, మొత్తం స్టిక్కరు ఇట్లా స్టిక్కర్ వీకేసి. ఇప్పుడు ఈ బాక్స్తో అవసరం ఉంటుందా ఉండదా అని, ఈ బాక్స్ తోటి ఎటువంటి అవసరం ఉండదు, లోపల ఉన్న బాక్స్ తోటి వాళ్ళకి సంబంధం. సో దీన్ని అయితే దింపేసిన అనమాట. సో మళ్ళీ వచ్చేసింది గైస్, చూసుకోవచ్చు గ్రెనారో. మళ్ళీ గ్రెనారోకి వెళ్ళి మైక్ అయితే వచ్చేసింది మన కోసం. గ్రెనారో P10 వైర్లెస్ మైక్ గైస్ ఇది. సో చూసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఇప్పుదాం. ఇప్పుడు ఈ మైక్ని మళ్ళీ రిటర్న్ చేసి ఇలాంటిదే మళ్ళా, కానీ అందులో వెరైటీస్ ఉంటుంది గైస్. నిజంగా మన కెమెరా కనెక్ట్ అయ్యేటట్టు అందులో అయితే ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ తెలియక నేనైతే ఈ మైక్ని ఆర్డర్ చేసుకున్నా. మనకు కెమెరాకి సంబంధించిన మైక్ రాలేదని ఎంతో బాధాకరమైన విషయమే ఇది. సో చూడండి గైస్, కొత్త బాక్స్, కొత్త మైక్, కొత్తది మొత్తం ఇప్పుడే ఓపెన్ చేసిన అనమాట మీ ముందల్నే. సో చూసుకోవచ్చు గైస్, దీంతో ఇలాంటి మైక్స్ 2 టైమ్స్ ఓపెన్ చేసిన గైస్. గ్రెనారో P10 వైర్లెస్ మైక్ ఇది చాలా బెస్ట్ మైక్. నిజంగా చెప్పాలంటే మన మొబైల్ ఫోన్స్లో రీల్స్ చేయాలన్నా, షార్ట్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా వాయిస్ తోటి ఇంతకంటే మంచి మైక్ నేను నా ఎక్కడ చూడలేదు గైస్. నిజంగా చెప్పాలంటే ఇంత మంచి మైక్ ఇది. ఇదిగో గైస్ మన మైక్ వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్, ఏం లేదు. ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ చేసినాం కదా. సో ఇవే. సో అన్బాక్సింగ్ చేసిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడితే ఒకసారి చూడండి. అండ్ దీని మ్యాటర్ మొత్తం కూడా అప్లోడ్ చేసిన అనమాట, అది కూడా ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో పెడతా గైస్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అనమాట. అండ్ ఈ మైక్ ఎట్లెట్లా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలో అవన్నీ కూడా ఒక వీడియో అనేది చేసిన, ఫుల్ వీడియో అయితే వచ్చేసింది గైస్. జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మొత్తం డీటెయిల్స్ అయితే అర్థమైపోతుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు గైస్. సో చూసుకోండి. అండ్ మెయిన్లీ ఒకటి రిసీవర్, అండ్ ఇందులో 2 ట్రాన్స్మిటర్స్ అయితే వస్తుంది అనమాట. ట్రాన్స్మిటర్ అంటే మనం ఎట్లా పడితే అట్లా యూజ్ చేసుకోవచ్చు గైస్ వీటిని. సో
ఇది గైస్ గ్రెనారో P10 వైర్లెస్ మైక్. సో ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే కామెంట్ చేయండి ఈ మైక్ గురించి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి రిసీవర్ అయితే రాదనమాట, వేరే విధంగా రిసీవర్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఈ ట్రాన్స్మిటర్ ఉంది చూడండి, ఈ ట్రాన్స్మిటర్ ఎట్లుందో అలాంటి మైక్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చే పార్సల్లో ఇలాంటి ట్రాన్స్మిటర్ లేకనే మైక్ అనేది వస్తుంది అనమాట మనకు, రిసీవర్ అనేది. సో ఇదైతే వెళ్ళిపోతుంది, దీన్ని కూడా ఇప్పుడు రిటర్న్ చేసేస్తా, రేపో ఎల్లుండో తీసుకోతాడు అనమాట. అట్లుంటుంది గైస్. సో చూడండి బాక్స్ అయితే నిజంగానే ఎక్సలెంట్ ఉంది. సో దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. ఆల్రెడీ టెస్ట్ చేసిన, అన్నీ చేసిన, లాంగ్ లెంత్లో కూడా వీడియో తీసిన అనమాట. దూరం నుంచి ఏ విధంగా వాయిస్ అనేది వినిపిస్తుందా వినిపిస్తలేదా అన్నీ అయితే చేసిన గైస్. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడండి గైస్. థ్యాంక్ యూ.